హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి ఆఫీషియల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి ఆఫీషియల్. సో గైస్, ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా మన తొట్టి గ్యాంగ్. అండ్ అక్కడ మమ్మీ వాళ్ళు అయితే వంట స్టార్ట్ చేసిందనమాట. రైస్ పెట్టారు. అండ్ ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఇప్పుడే వచ్చారు. ఈ ఫస్ట్ ఇద్దరు ఉన్నది అయితే చాలా కోతి అనమాట. సో బియ్యం పోస్తున్నారనమాట మా అత్త వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు. సో దానికోసం అని చెప్పి ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ఫ్యామిలీ అందరం కలిసి. అసలు చెప్పాలంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది గైస్. బట్ ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది రాలేరు. సో ఇక్కడైతే టెంపుల్లోకి ఎంట్రీ అయినాం. ఎంటర్ అయిపోయిన తర్వాత చూస్తే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో అక్కడ టెంపుల్లో ఉన్నామే కడిగితే మీరు బయట బియ్యం పోయొచ్చు, పంతులు వెళ్ళిపోయిండు అంటే ఇంకా మా వాళ్ళు బియ్యం పోయడానికి అయితే సెట్ చేస్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా వాళ్ళు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి బియ్యం పోయాలి అని అంటే ఒక్కొక్కరు వెళ్ళి పోస్తున్నారనమాట. ఒక 5 మెంబర్స్ ఆర్ 11 మెంబర్స్ అలా పోయాలంట. సో అందరూ అయితే వెళ్ళి పోస్తున్నారు. మా అత్త, మామ, మమ్మీ, డాడీ, పిన్నిలు, బాబాయ్లు. ఇక్కడ పక్కన నాగులమ్మ టెంపుల్ ఉంటే మేము అక్కడికి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ బొట్టు పెట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట నాగదేవతలకి. సో అందరూ అయితే పెడుతున్నారు. ఇక్కడ మా పిన్నికి నేను వీడియో తీస్తున్నా అని చెప్పి తెలియదు. నేను పిలిచిన తర్వాత పలికింది, చూసి వీడియో తీస్తున్నావా అని చెప్పి నవ్వుతుంది. సో ఇంకా ఒక్కరు కాకపోతే ఒక్కరు అని చెప్పి కొట్లాడుకుంటున్నారు. అది పెట్టడానికి కూడా అందరు ఆగం అవుతున్నారు. నువ్వు పెట్టు, నేను పెట్టు అని చెప్పి. ఇంకా తెలుసు కదా మన గర్ల్స్కి దైవభక్తి ఎక్కువ అని చెప్పి ఇంకా అందరూ నువ్వు పెట్టు, నేను పెట్టు అని కొట్లాడుతున్నారు ఇక్కడ. ఇంకా బొట్లు అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే నైవేద్యం పెట్టినాం అన్నమాట.
ఆ గ్రీన్ కలర్ లీవ్స్లో పెడితే మంచిదంట, అమ్మవారికి ఇష్టం అని చెప్పి పెట్టిరనమాట. ఇంకా టెంపుల్ లోపల అయితే మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయింది. అంటే బొట్లు పెట్టడం ఇంకా అన్నీ బియ్యం పడడం అన్నీ అయిపోయిన తర్వాత మేమందరం అయితే బయటికి వచ్చామన్నమాట. సో బయట కోడిని అయితే కట్ చేయాలన్నమాట. కట్ చేయకముందు ఫస్ట్ టెంకాయ అయితే కొట్టమన్నారు. సో కోకోనట్ కొట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే మన కోడిని కట్ చేయడం అనమాట. సో ఇక్కడ అందరూ అయితే కోకోనట్స్ లైన్గా కొట్టిన తర్వాత ఆ కోడికి కొన్ని వాటర్ అండ్ కళ్ళు తాగిపించి దాన్ని జలకిస్తుందంట కదా. సో అట్లా ఇచ్చిన తర్వాత కట్ చేయాలి అని చెప్పి అన్నారనమాట అక్కడ టెంపుల్లో ఒక ఆంటీ. ఇంకా కోడిని అక్కడ కట్ చేసే వాళ్ళు లేకపోతే మా డాడీ అండ్ మా అమ్మయ్య అయితే కట్ చేశారు. కట్ చేసిన తర్వాత షాప్కి వెళ్ళి దాన్ని పీసెస్ చేసుకొని వచ్చారనమాట. సో ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే కర్రీ వండడం. ఇక్కడ మా పిన్ని అయితే కర్రీ చేస్తుంది. సో ఇక్కడ తినడానికి అయితే కూర్చున్నాం. కర్రీ అండ్ రైస్ అయిపోయిన తర్వాత మా వాళ్ళకి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి రా అంటే ఎలా చేస్తున్నారో చూడండి గైస్. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మా అమ్మమ్మతో ఒక రీల్ చేద్దాం అనుకున్నాం, కానీ అది ఫ్లాప్ అయిపోయింది అనమాట. గాయస్ నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోండి, అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటాయి. ఐఎమ్ సో సారీ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి అఫీషియల్ గాయస్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.